ఖమ్మం జిల్లా కల్లూరు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రేరణ శిక్షణ తరగతులు కళాశాల ప్రిన్సిపాల్ కనకదుర్గ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘవయ్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ, పాఠశాలలు ఒక దేవాలయం లాంటివని, ఉపాధ్యాయులే దేవుళ్ళని, పుస్తకాలతో సహవాసం చేస్తూ కష్టపడి చదువుతూ సక్సెస్ సాధించాలని విద్యార్థులకు సూచించారు. పేరెంట్స్ మీద బయటికి చెప్పకపోయినా మనసులో చాలా మందికి ఉంటుంది. ఈ రోజు మన తల్లిదండ్రులు లేకపోతే మనం లేమన్న వాస్తవం మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. వాళ్ళు ఎంత కష్టపడి మన కోసం, వాళ్ళు తిని తినక, నిద్రపోయి పోక, కష్టపడి పని చేసి వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి కూడా మన కోసం ఖర్చు పెట్టుకుంటూ మన భవిష్యత్తు బాగుండాలని, మన భవిష్యత్తు కోసం, మన ఉన్నతి కోసం ఎంత శ్రమ పడతారో ఈరోజు మనందరికి అర్థమైంది. అవునా కాదా? అవునా కాదా? కనుక మనం ఈరోజు తెలుసుకుంది ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం కాదు, మనసులో ఉంచుకోవాలి. మనకి ఇవాళ వాళ్ళు ఇన్స్పైర్ చేశారు, వాళ్ళ మోటివేషనల్ క్లాసెస్తో, వాళ్ళ స్పీచ్లతో మనల్ని ఇన్స్పైర్ చేశారు. బట్ నేను మీకు నా కోసం మీ ముఖ్యంగా పాయింట్స్ నాకు సఫలత కోసం చాలా సహాయం చేశాను. అది పాయింట్స్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్, నిన్న కూడా ఒక స్కూల్కు నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, మీ ఎల్లప్పుడూ స్కూల్కు ఒక దేవాలయం అర్థం చేసుకోండి. స్కూల్ ఏజ్ టెంపుల్. చెప్పండి, స్కూల్ ఏజ్ సెకండ్, ఎల్లప్పుడూ ప్రతి ఉపాధ్యాయుకు ఒక దేవ అర్థం చేసుకోండి. టీచర్స్ ఆర్ గాడ్. చెప్పండి, టీచర్స్ ఆర్. అండ్ థర్డ్ థింగ్స్, బుక్స్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. Who are your best friends? Fourth thing, there is no shortcut for success. There is no shortcut.